గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, వెల్కమ్ టు బెటర్ లైఫ్ ఇన్ వెస్టేజ్ ఛానల్. ఈ వీడియోలో మనం వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్ డెమో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఏంటి మరియు దాని ప్రయోజనాల గురించి మనం తెలుసుకున్నాం. ఆ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసామండి. దాని గురించి పూర్తి వివరాలు కావాలనుకున్న వాళ్ళు ఆ లింక్ని క్లిక్ చేయండి, మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది. ఈ వీడియోలో మనం వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్ డెమో కోసం ఇదిగోండి వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్ బాటిల్ తీసుకున్నాను నేను. ఈ బాటిల్ని ఓపెన్ చేయాలి. చూడండి, ఇలా ఓపెన్ చేయాలి. వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్స్ ఉన్నాయి చూడండి, జెల్ టైప్లో ఉంటాయి ఇవి. అంతేకాకుండా థర్మాకోల్ షీట్ని కూడా తీసుకున్నాను. ముందుగా నేను ఒక ట్యాబ్లెట్ని తీసుకుంటున్నాను. దీనికి బెజ్జం పెట్టాలండి మనం. ఇప్పుడు ఒక థర్మాకోల్ షీట్ ముక్కను తీసుకున్నాను చూడండి, నా చేతిలో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సిల్కి బెజ్జం పెట్టి దీనిలో పోస్తానండి. ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, థర్మాకోల్ షీట్ ఎలా కరిగిపోతుందో. ఇంకొంచెం వేస్తున్నాను, మీకు నమ్మకం లేకపోతే. ఈ థర్మాకోల్ షీట్ అనేది మన రక్తనాళాల్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్కి సమానం అండి, చెడు కొవ్వుకి సమానము. సేమ్ ఈ థర్మాకోల్ షీట్ని ఎలాగైతే కరిగిస్తుందో మన ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది కరిగించి వేస్తుందండి. అలాగని ఇదేమి యాసిడ్ కాదు. చూడండి, నా అరచేతిలో పెట్టుకున్నాను కదా, నాకేం కాలట్లేదు. చూడండి పూర్తిగా థర్మాకోల్ షీట్ కరిగిపోయింది. కేవలం ఫ్లాక్స్ ఆయిల్ మాత్రమే మిగిలింది. చూడండి, ఇంకా వేస్తున్నాను. ఒక ఫ్లాక్స్ ఆయిల్ అవిసి గింజల నూనెగా అనుకుంటాం. చూడండి దానిలో ఎంత పవర్ ఉందో. ఇది చాలా మంచి మెడిసిన్ అండి. దీన్ని మనం రోజు మన డైలీ రొటీన్లో దీన్ని భాగం చేసుకోవడం వల్ల, ఈ ఫ్లాక్స్ ఆయిల్ని మనం డైలీ రొటీన్లో భాగం చేసుకోవడం వల్ల మనం గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు. హార్ట్ ఎవరికైతే ఉంటుందో, హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంత బెస్ట్ ఆయిల్ ఉన్నటువంటి అవిసె గింజని మనం డెఫినెట్గా మెచ్చుకొని తీరాలండి. అలాంటి అవిసె గింజల ఆయిల్ని క్యాప్సిల్ రూపంలో మనకి మన వెస్టేజ్ కంపెనీ అందిస్తున్నందుకు మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.